ఆ నియోజకవర్గంపై ఆ నాయకుడి కన్నెందుకు పడింది? ఆల్రెడీ అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నారు. కానీ మరో నేత ఆ నియోజకవర్గంలో సైలెంట్ గా తన వర్గాన్ని పెంచుకుంటున్నారట. సొంత నియోజకవర్గాన్ని వదిలి మరో నియోజకవర్గంపై ఆయన ఎందుకంత ఆసక్తి చూపుతున్నారు? దీని వెనుక అసలు లోకుటేంటి? లెట్స్ వాచ్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పొలిటికల్ గా చాలా చైతన్యవంతమైంది. ఇక్కడ ప్రజలు వ్యవసాయంలో సిరులు కురిపిస్తారు. పసుపు పంటకు ఆర్మూరు నియోజకవర్గం ఫేమస్. చైతన్యవంతమైన ఓటర్లున్న ఆర్మూరు అధికార పార్టీలో ఆధిపత్య పోరుకు వేదికవుతోందా అన్న కొత్త చర్చ మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ తరపున వినయ్ రెడ్డి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై ఓటమి పాలయ్యారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో నియోజకవర్గంలో అధికార యంత్రాంగం వినయ్ రెడ్డి కనుసన్నల్లోనే ఉందంటున్నారు. నియోజకవర్గ పార్టీ బాధ్యతలను వినయ్ రెడ్డి చూసుకుంటుంటే పక్క నియోజకవర్గానికి చెందిన ఈరవత్రి అనిల్ ఇప్పుడు ఆర్మూర్పై కన్నేశారా అన్న అనుమానాలు వస్తున్నాయట. వినయ్ వర్గానికి ఆర్మూర్లో పెద్దగా హల్చల్ చేయకున్నా లోలోన తన పని తాను కానిస్తున్నారట ఈరవత్రి అనిల్. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో అనిల్ ఇంటర్నల్ గా టచ్లో ఉంటున్నట్టు సమాచారం. పోలీస్ స్టేషన్లో పైరవీలు, పంచాయతీల్లో ఈరవత్రి అనిల్ ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఆ నియోజకవర్గ కాంగ్రెస్లో ప్రచారం సాగుతోంది. ఈరవత్రి అనిల్ నియోజకవర్గం బాల్కొండ. అక్కడి నుంచి ఓసారి ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. అనిల్ ప్రస్తుతం మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఇప్పటికే బాల్కొండ నియోజకవర్గంలోని అధికార పార్టీలో పోటీ ఎక్కువగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనిల్ కి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. సునీల్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. కానీ ఆయన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా సునీల్ రెడ్డి కొనసాగుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి కూడా బాల్కొండ టికెట్ ఆశించారు. ఇలా బాల్కొండ కాంగ్రెస్ లో 4 నేతలు ఎమ్మెల్యే టికెట్ పై గురిపెట్టారు. బాల్కొండలో వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో అన్న సందిగ్ధంలో ఉన్న ఈరవత్రి అనిల్ ఇప్పుడు ఆర్మూర్పై ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి నుంచే చాప కింద నీరులా తన ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట. మరోవైపు బీసీ రిజర్వేషన్ల లొల్లి కూడా నడుస్తోంది. 42% రిజర్వేషన్ల అమలు దేవుడెరుగు. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో బీసీలకు ప్రాధాన్యమిస్తే తనకు కలిసొస్తుందేమో అన్న అంచనాలో ఈరవత్రి అనిల్ ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 4 అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గం వారే. అర్బన్ నుంచి మైనారిటీ నేత షబీర్ అలీకి అవకాశం ఇచ్చారు. సో వచ్చే ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. అందుకే ఈరవత్రి అనిల్ ఈ సందర్భం వచ్చినప్పుడల్లా సత్తా చాటుకుంటున్నారని సమాచారం. ఈరవత్రి అనిల్ బీసీ నాయకుడు, పద్మశాలి సామాజిక వర్గం. ఆర్మూర్ నియోజకవర్గంలో గెలుపుపై ప్రభావం చూపే స్థాయిలో పద్మశాలి ఓటర్లున్నారు. ప్రస్తుతం ఆర్మూర్ కాంగ్రెస్లో చెప్పుకోదగ్గ బీసీ లీడర్ లేరు. ఈరవత్రికి బలమైన సామాజిక వర్గం ఉంది. బాల్కొండ నుంచి ఈరవత్రి ఎమ్మెల్యేగా ఆర్మూర్ నుంచి తనకు అవకాశం రావచ్చన్న ఆలోచనలో ఇప్పటి నుంచే స్కెచ్ వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి. బాల్కొండ నుంచి ఓసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ ప్రభుత్వంలో విప్పుగా పనిచేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అన్నీ కుదిరితే ఆర్మూర్ నుంచి తనకు అవకాశం రావచ్చన్న ఆలోచనలు ఈరవత్రి ఇప్పటి నుంచే స్కెచ్ వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.